పాలి అనే రామచిలుక, సీకి అనే పిచ్చుక మరియు కా అనే కాకి ముగ్గురు కలిసి ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. పాలికి గ్రీన్ ఫెదర్స్, రంగురంగుల ఫెదర్స్ కలిగి ఉంటాయి. పిచ్చుక గోధుమ వర్ణంలో ఉంటుంది. అదేవిధంగా నల్లని కాకి పొడవాటి ముక్కును కలిగి కాంతివంతమైన చాలా క్లియర్గా ఉన్న నీలాకాశంలోకి ఎగురుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఇవి భూమికి సమాంతరంగా ముగ్గురు ఫ్రెండ్స్ పలకరించుకుంటూ ఒకరికొకరు కుశల క్షేమాలను గురించి మాట్లాడుకుంటూ పొలాలు మరియు అడవుల మీదుగా సంతోషంగా ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కింద ఉన్న పచ్చని వాతావరణాన్ని చూసి వారి మొహాల్లో ఆనందం తాండవం చేస్తూ ఉంటుంది. దట్టమైన మేఘాల మధ్య నుండి చీల్చుకుంటూ వెళ్తున్నట్లుగా కనిపిస్తాయి ఆ పక్షి మిత్రులు. నీలాకాశంలో ఈ ముగ్గురు సంతోషంగా ముచ్చటించుకుంటూ వెళుతూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్న క్రమంలో కొద్ది దూరం వెళ్ళగా ఒక భయంకరమైన అడవి కనిపిస్తుంది. నల్లని మబ్బులతో కూడిన ఆ నీలాకాశం, దాని కింద అడవంతా నల్లగా పొడలుగా పడుతూ చెట్లు పెనవేసుకుని గుబురుగా దట్టంగా ఉన్నట్లు కనిపిస్తాయి. చెట్ల ఓడలు మరియు వేర్లు ఒకదానికొకటి పెనవేసుకుని దారి కూడా కనిపించినంత విధంగా భయంకరంగా కనిపిస్తాయి. పక్షులు మరియు అడవి జంతువులు కూడా చుట్లుగా తిరుగుతూ ఉన్నాయి. నల్లని నీడలు పడుతున్న ఆ అడవి భయంకరంగా ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ కనపడిన వాతావరణం ఆ అడవి మధ్యలో కనిపిస్తుంది. ఆ పక్షులు ఆ వాతావరణాన్ని గమనిస్తాయి. అక్కడ అడవిలో గబ్బిలాలు, కీచురాళ్ళు, గద్దలు పొగమంచుకు బాగా పడుతూ ఉంటుంది. ఏదో అపశృతి, అపశకనం పక్షులకు సంకేతాన్ని అందజేస్తాయి. ఆకాశం అంతా బూడిద రంగులోకి మారిపోతుంది. పాలి, సీకి, కా ఈ ముగ్గురు మిత్రులు ఒక మెరుస్తున్న రాయిని గమనిస్తారు. ఆ ప్రదేశంలో ఆగి ఆ మెరుస్తున్న రాయి చుట్టూ కూర్చుంటారు. దాన్నే తదేకంగా పరిశీలిస్తూ ఉంటారు. వాతావరణం నల్లగా నీడలతోటి మెలికలు తిరిగి కనిపిస్తూ ఉంటుంది. ఆ ముగ్గురు పక్షులు ఒక సాహసమే చేశాయనుకోండి. చుట్టూ అడవంతా చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ రాయి మాత్రం మెల్ల మెరిసిపోతూ ఉంటుంది. ఆ రాయి వెలుగుకి ఆ ముగ్గురు మిత్రులు కొంచెం తారసపడ్డారు. ఆశ్చర్యంగా దాన్నే చూస్తూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉండగా ఆ రాయి చుట్టూ ఉన్న నేల కదిలిపోవడం మొదలైంది. ఆ రాయి రూపం నుండి ఒక చీకటి పొగ కమ్ముకుంటూ దానికి ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని అనేది చెప్పడానికి లేకుండా పోయింది. ఆ పొగకు ఎర్రని 2 కళ్ళు ఉన్నాయి. ఆకారాన్ని చూడకుండానే ఆ ముగ్గురు మిత్రులు భయపడసాగాయి. చుట్టూ ఉన్న చెట్లు, పొదలు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఊగిపోతూ ఉన్నాయి. ఆ నల్లని పొగ ఆ మిత్రులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందా అన్నట్లుగా ఉంది ఆ ఆకారం. ప్రేతం భయంకరంగా పెద్దదవటం మొదలైంది. పక్షులు, చెట్ల కొమ్మలు విరిగిపడుతూ ఉన్నాయి. పరిగెడుతూ ఉన్నాయి పక్షులు. ఆ ప్రేతం రంగు వేసినట్లుగా పొగలుగా పొరలుగా పెద్దగా మారటం ప్రారంభించింది. గాఢమైన దట్టమైన అడవిలో ఆ చెట్ల అల్లికలకి పక్షులు భయపడిపోయాయి. దారి కనపడలేదు. ఆ పక్షులు భయంతో వేగంగా చెట్ల మధ్య నుండి ఎగురుకుంటూ వెంటాడే చీకటి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయసాగాయి. నల్లని పొగ వెంటపడుతుంటే ఆ అడవంతా చీకటిమయమైపోయింది. ఆ ప్రదేశం అంతా కొత్త వింత ఆకారాలతో కదులుతూ ఉన్నట్లు కనిపించింది ఆ మిత్రులకు. ఈ పక్షి మిత్రులు ఒక ప్రకాశించే పాత చెట్టును అడవిలో చూస్తాయి. పక్షులు అడవి చెట్టు వాతావరణాన్ని పరిశీలిస్తూ రహస్య చెట్టు విస్ఫోటన చెందటాన్ని గమనిస్తాయి.
ఆశ్చర్యంగా ఆ చెట్టు వైపే చూస్తూ ఉంటాయి. ఆ చెట్టు వేర్లు చాలా బలంగా ఉంటాయి, లావుగా కూడా ఉంటాయి. ఇది కూడా రాయిలాగానే మెరుస్తూ ఉంటుంది. పాలి అనే రామచిలుక ఆ మెరిసే స్టోన్ని పట్టుకుంది. వెనుక వైపున కదలాడే పెద్ద భయంకరమైన ఆకారం కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెట్టు వెనక తిరుగుతూనే ఉంటుంది. అది పెద్దని ఆకారంగా పెరుగుతూ ఉంటుంది. చివరకు భయంకరంగా తయారవుతుంది. పక్షులు ఆ చెట్టు వద్ద ప్రకాశించే రాయిని పెడుతూ ఉంటే ఆకాశం ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. చుట్టూ పగలతో ప్రేతం పారిపోతూ ఉంటుంది. ఆ అడవి చెట్లు తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకుంటాయి. అడవి అంతా ప్రకాశంగా మారే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విశ్రాంతి తీసుకోవటం కోసం పిచ్చుక, రామచిలుక, కాకి ముగ్గురు అడవిలో కొంచెం ముందుకు వెళ్ళి ఆ అడవి నుంచి బయటికి వచ్చే ప్రయత్నంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ పైన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అడవి బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్షులు అలసిపోయి ఉంటాయి, కానీ బతికే ఉన్నందుకు సంతోషపడతాయి. అన్నీ కలిసి సూర్యరశ్మికి దగ్గరగా కూర్చుంటాయి. వాటి పక్కనే ఉన్న అడవి చాలా ప్రకాశవంతంగా మౌనంగా కనిపిస్తుంటుంది. మునుపటి మెలికలన్నీ పోతాయి, చీకటి నుండి బయటపడతాయి. ఆ ముగ్గురు మిత్రులు వారు నేర్చుకున్న పాఠానికి సాహసాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ముందుకు సాగుతాయి. పచ్చరంగులో ఉన్న పల్లి ఎత్తైన కొమ్మ మీద కూర్చుని అడవిని చుట్టూ చూస్తూ ఉండటం చాలా ఉత్కంఠంగా గమనిస్తూ ఉంటుంది. పక్కన ఉన్న పిచ్చుక భయంతో వణుకుతూ ఉంటుంది. అదే సమయంలో పొడవుగా గంభీరంగా ఉన్న నల్లని కాకి జాగ్రత్తగా అడవిని పరిశీలిస్తూ ఉంటుంది. అడవి చీకటిగా మరియు భయంకరంగా ఉంది. పక్షుల భావాలు భిన్నంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అడవిలో నల్లని ప్రేతాన్ని చూసిన దగ్గర నుంచి ఆ పిచ్చుకకు భయం మొదలైంది. గుండెల్లో గుబులు ప్రారంభమైంది. సికి సన్నగా ఉన్న కొమ్మ మీద నిలబడి ఊగుతూ ఉంటుంది. అడవిలో చీకటిని చూసి కదిలిపోయింది ఆ సికి. చుట్టూ ఉన్న చెట్లు తనకన్నా పెద్దవిగా కనిపిస్తున్నాయని భావిస్తూ ఉంటుంది. మరియు నీడలు అడవిలో నృత్యం చేస్తున్నట్లుగా భావిస్తుంది. ఆమె రెక్కలు కొంచెం భయంతో వణుకుతూనే ఉన్నాయి. ఆ చిన్న పిచ్చుక అలసిపోయినట్లు కనిపిస్తుంది. ఆ రామచిలుక ఎగురుకుంటూ తన రెక్కను విసిరిస్తున్న సమయంలో ఆ రెక్క పగుళ్ళతో కూడిన ఒక రాయిని తాకటం గమనిస్తుంది. రాయి మరింత ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ముఖంపై నీలి వెలుతురు కనిపిస్తుంది. అప్పుడు ఆ పల్లి ముఖంలో శక్తి మరియు భయం రెండు కనిపిస్తాయి. నేల కింద కదలటం ప్రారంభమవుతుంది మరియు రాయి చుట్టూ ఉన్న ప్రతి వేరు కదలటానికి ప్రారంభిస్తుంది. మళ్ళీ పొగతో కూడిన చీకటి ఆకారం పక్షుల వైపు రావడం, అడవి నేల మీద వ్యాప్తి చెందటం మొదలవుతుంది. దాని కళ్ళు ఎర్రగా మారుతాయి. ఆ మిత్రుల ముగ్గురు మెల్లగా కదిలి రావటం వారి పైకి ఈ ప్రేతం వచ్చిన విధంగా భావిస్తాయి. చుట్టూ ఉన్న చెట్లు మళ్ళీ మొదటికి వచ్చి ఒకసాగాయి. ఇవి ప్రేతం భయంతో కింద పడిపోతూ ఉంటాయి. అనుకుంటున్న పక్షులకు చీకటి మళ్ళీ వెంబడిస్తుందని గమనిస్తాయి. కానీ ఈసారి ఖచ్చితంగా తప్పించుకోవాలి, ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని కాకి సమూహానికి లీడ్ తీసుకొని ముందుకు ఎగురుతూ ఉంటుంది. వెనుక వైపున చీకటి అడవి నుండి తప్పించుకోవటానికి కాకి ముందుకు అడుగు వేస్తూ ఉంటుంది. అతని రెక్కలు విశాలంగా శక్తివంతంగా ఉన్నాయి. అది వెనక్కి తిరిగి పల్లిని, సికిని వాళ్ళు సురక్షితంగా తనను ఫాలో అవుతున్నారా లేదని చెక్ చేసుకుంటూ ఉంటుంది. వారికి వెనుక చీకటి ఆకారం మళ్ళీ దగ్గరగా వస్తుంది. కానీ ఆ పగనంతా ఆ పక్షులు అట్నుంచి దాటుకుంటూనే వస్తూ ఉంటారు. చెట్లు అయోమయంగా కనపడతాయి. పక్షులు వాటిని అత్యంత వేగంగా దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
చీకటి మోజులో మిత్రులు ముగ్గురు వక్రంగా ఉన్న చెట్ల మోజులోంచి ఎసరుగా రావటానికి ప్రయత్నం చేస్తారు. ఎగురుతూ ఉంటాయి. చెట్ల కొమ్ములు పెద్దగా కనిపిస్తాయి, చుట్టూ నీడల్లో నిండిపోతూ ఉంటాయి. పల్లి చాకచక్యంగా దారి వెతకడానికి ప్రయత్నిస్తుంది. సీకి నేలకు దగ్గరగా కొమ్మలను తప్పించుకుంటూ దూసుకెళ్తుంది. కాకి తెలివైంది కాబట్టి చీకటి ఆకారం వారిని వెంబడిస్తున్నా తప్పించుకునే దారి కోసం చూస్తూ పక్షులకు ముందుకు దారి చూపిస్తుంది కాకి. ఈ విధంగా వెంబడిస్తున్న చీకటిని తప్పించుకుని తమ సొంత అడవి గృహానికి చేరుకోవటానికి ఈ ముగ్గురు మిత్రులు ప్రయత్నం చేస్తాయి. పెద్దగా ప్రకాశించే చెట్ల మధ్యలో నిలబడి ఉంటుంది. దాని నీలిరంగు వెలుతురు చుట్టూ ఉన్న చీకటిని భిన్నంగా ఉంటుంది. పక్షులు ఆ చెట్ల వేర్ల వైపు ఎగురుతూ ఉంటాయి. అక్కడ పగుళ్లలో ఉన్న రాయి మరింత ప్రకాశిస్తుంది. చీకటి ఆకారం ఇంకా వెంబడిస్తూనే ఉంటుంది. దాన్ని కొద్దిగా అడ్డుకోవడానికి పక్షులు ప్రయత్నం చేస్తారు. ప్రేతం వదిలి వెళ్ళిపోయిన క్షణాన చెట్టు బాగా ప్రకాశిస్తుంది. ఆ వెలుతురులో అడవి ప్రకాశంగా కనిపిస్తుంది, మౌనంగా ఉంటుంది. ఒకప్పుడు చెట్లు వక్రంగా మరియు చీకటిగా ఉండేవి. ఇప్పుడు సూర్యకాంతితో నిండిపోతాయి మరియు వాటి సహజ రూపాన్ని తిరిగి పుంజుకుంటాయి. చీకటి ఆకారం ఆ వెలుతురుతో కరిగిపోతుంది. దాని పొగ ఆకారం విరిగిపోతుంది. ఆ అడవిలో విస్తృతమైన మార్పులు గమనిస్తూ పల్లి, సీకి మరియు కాలు ఆశ్చర్యంగా అడవిని చూస్తూ ఉంటాయి. చివరికి చీకటి పొరలుగా ఎగురుతూ ఎరుపు రంగుగా అంతా ఆ వెలుతురులో కరిగిపోతూ ఉంటాయి. దాని ఎరుపు కళ్ళు మసకబారసాగాయి మరియు దాని చీకటి రూపం వెలుతురుతో కరిగిపోతుంది. చుట్టూ ఉన్న చెట్లు ఇక వంకరగా లేవు మరియు చీకటి కనుమరుగైపోయినప్పుడు వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. చెట్లు పొడవుగా మహిమాన్వితంగా కనిపిస్తూ ఉంటాయి మరియు వాటి మధ్యన సూర్యకాంతి ప్రసరిస్తుంది. అడవి నేల చిన్న చిన్న ప్రవాహాలతో, గడ్డి పూలతో, జంతువులతో నిండి ఉంటుంది. సీకి, పల్లి మరియు కాలు ఒక కొమ్మ మీద విశ్రాంతి తీసుకుంటూ మారిన అడవి వాతావరణాన్ని శాంతంగా పరిశీలిస్తుంటాయి. 3 పక్షులు ఒక చెట్టు కొమ్మ పైన విశ్రాంతి తీసుకుంటుంటాయి. పల్లి ఆలోచనాత్మకంగా కొంత పశ్చాత్తాపంగానూ కనిపిస్తుంది. సీకి మాత్రం సంతోషంగా చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటుంది మరియు ఒక గర్వంగా ప్రమాదం నుండి తన మిత్రులను గైడ్ చేసినందుకు సంతోషపడుతుంది. ఈ 3 పక్షులు వెనుక సూర్యుడు గోధుమ రంగులో అస్తమిస్తూ ఉంటాడు మరియు అడవిలో ఆ గోధుమ రంగు వెలుతురు కమ్ముకుంటుంది. కథలోని నీతి: అన్వేషణ, ధైర్యము మరియు బాధ్యత ఈ 3 విజయానికి మెట్లు. కానీ ముందుకు వెళ్ళే క్రమంలో ఏదైనా సవాళ్లు ఎదురైనప్పుడు స్నేహితుల మద్దతు, ఆలోచనాత్మక నిర్ణయాలు మనల్ని భయం నుంచి బయటపడవేస్తాయి. సంయమనం, జాగ్రత్త మరియు సహాయం కోరడం మనలను సురక్షితంగా ఉంచే ఆయుధాలు.